మైక్రోసాఫ్ట్‌లో డైరెక్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రిక్వైర్మెంట్ వచ్చింది. హైదరాబాద్ లొకేషన్, ఫుల్ టైమ్ జాబ్, హైబ్రిడ్ వర్క్, ఏఐ టెక్నాలజీస్‌తో వర్క్ చేసే ఛాన్స్, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసే ఆపర్చునిటీ. శాలరీ అయితే లాక్స్‌లో ఉంటుంది. మైక్రోసాఫ్ట్ అజూర్, ఏఐ, గిట్‌హబ్, పైథాన్, జావా, రియాక్ట్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీస్‌తో వర్క్ చేయొచ్చు. మీరు బ్యాచిలర్ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఉంటే ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఎండ్ వరకు చూస్తే మాత్రమే ఎలిజిబిలిటీ, స్కేల్స్, సాలరీ, సెలక్షన్ ప్రాసెస్, రెజ్యూమే టిప్స్, రిక్రూట్మెంట్ టిప్స్, అప్లై టిప్స్, కంప్లీట్ డీటెయిల్స్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ట్రిక్. మన ఛానల్లో అయితే డైలీ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, ఐటీ జాబ్స్, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్, ఇంటర్న్షిప్స్, కెరియర్ గైడెన్స్ అండ్ ప్లేస్మెంట్ అప్డేట్స్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. ఈ వీడియోలో అయితే చాలా స్పెషల్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. వరల్డ్స్ బిగ్గెస్ట్ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ అఫీషియల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ రిక్వైర్మెంట్ 2026 రిలీజ్ చేసింది. ఇది ఆర్డినరీ హైరింగ్ కాదు. ఏఐ రెవల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత మైక్రోసాఫ్ట్ రిలీజ్ చేసిన ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓపెనింగ్స్లో ఇది ఒకటి. కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, మైక్రోసాఫ్ట్ అంటే విండోస్ క్రియేట్ చేసిన కంపెనీ అని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఏఐ ఫీల్డ్లో కూడా వరల్డ్ లీడర్. చాట్‌జీపీటీ పార్ట్నర్, ఓపెన్ఏఐ ఇన్వెస్ట్మెంట్, గిట్‌హబ్, అజూర్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365, ఎక్స్‌బాక్స్, లింక్డ్ఇన్ ఇవన్నీ మైక్రోసాఫ్ట్ ఎకోసిస్టమ్స్. ఈ కంపెనీలో వర్క్ చేయడం అంటే రెజ్యూమ్ వాల్యూ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఫ్యూచర్లో అమెజాన్, గూగుల్, మెటా, యాపిల్ లాంటి కంపెనీస్లో స్విచ్ అవ్వడం కూడా చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడైతే జాబ్ డీటెయిల్స్ కోసం చూద్దాం. కంపెనీ వచ్చేసరికి అయితే మైక్రోసాఫ్ట్ అనమాట. జాబ్ రోల్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్, లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్, తెలంగాణ అనమాట. వర్క్ మోడ్ వచ్చేసరికి హైబ్రిడ్, వీక్లో ఓన్లీ 3 డేస్ ఆఫీస్, రిమైనింగ్ డేస్లో ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసరికి అయితే ఫుల్ టైం అండ్ ట్రావెలింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి అయితే లెస్ దెన్ 25% అనమాట. అంటే ఎక్కువ ట్రావెలింగ్ ఉండదు అని అర్థం. మైక్రోసాఫ్ట్‌లో మీరు జాయిన్ అయ్యే టీం పేరు అయితే కమర్షియల్ ఇంజనీరింగ్ అండ్ ఏఐ అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే మైక్రోసాఫ్ట్ ఇంటర్నల్ ఏఐ ప్రొడక్ట్స్ డెవలప్ చేసే టీం. బిజినెస్ ఆటోమేషన్ టూల్స్ క్రియేట్ చేస్తారు, క్లౌడ్ అప్లికేషన్స్ మెయింటైన్ చేస్తారు, ఏఐ బేస్డ్ సాఫ్ట్వేర్ బిల్డ్ చేస్తారు, కస్టమర్ సక్సెస్ ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తారు. ఇది ఫ్యూచర్ టెక్నాలజీస్ మీద వర్క్ చేసే టీం అనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే కోడింగ్ మాత్రమే కాదు, మైక్రోసాఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. న్యూ సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి, ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ ఇంప్రూవ్ చేయాలి, బగ్స్ ఐడెంటిఫై చేసి ఫిక్స్ చేయాలి, టీమ్ మెంబర్స్తో కొలాబరేట్ అవ్వాలి, ఏఐ టూల్స్ యూజ్ చేసి ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయాలి, కోడ్ టెస్టింగ్ చేయాలి, డెవలప్మెంట్ చేయాలి, అజూర్ క్లౌడ్ సర్వీసెస్ మెయింటైన్ చేయాలి, కస్టమర్ ఇష్యూస్ ట్రబుల్ షూట్ చేయాలి, సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి, డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేయాలి, మోడర్న్ ఇంజనీరింగ్ ప్రాక్టికల్స్ ఫాలో అవ్వాలి. సింపుల్ వర్డ్లో చెప్పాలంటే కంప్లీట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో పార్టిసిపేట్ అవుతారు. ఎలిజిబిలిటీ అయితే చాలా సింపుల్, బ్యాచిలర్ డిగ్రీ కంపల్సరీ అనమాట. అందులో బ్రాంచెస్ అయితే కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్, ఏఐ అండ్ డేటా సైన్స్ రిలేటెడ్ టెక్నికల్ బ్రాంచెస్ అన్నీ కూడా ఎలిజిబుల్ అనమాట. ఈక్వివలెంట్ కోడింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అనమాట. మైక్రోసాఫ్ట్ మెన్షన్ చేసిన ఇంపార్టెంట్ స్కిల్స్ ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మినిమం ఒకటి తెలిసినా మంచిదే. పైథాన్, జావా, సి++, సి#, జావా స్క్రిప్ట్, అజూర్ గిట్, అజూర్ డెవాప్స్, రియాక్ట్ జేఎస్, .NET, ఎస్క్యూఎల్, పవర్ సెల్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. ఫ్రెండ్స్, ఇది 2026 రిక్వైర్మెంట్ కాబట్టి ఏఐ నాలెడ్జ్ ఆల్మోస్ట్ కంపల్సరీ అవుతుంది. మైక్రోసాఫ్ట్ ఎస్పెషల్లీ మెన్షన్ చేసింది అయితే గిట్‌హబ్ కోపైలట్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, అజూర్ ఏఐ సర్వీసెస్, లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్స్, ఏఐ ఏజెంట్, ఆర్ఏజీ, రెస్పాన్సిబుల్ ఏఐ. ఫీర్ అవ్వకండి, ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే చాలు. గుడ్ న్యూస్ ఏంటంటే ఇందులో ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు, ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు. నోటిఫికేషన్ ప్రకారంగా అయితే 1 ఇయర్ ఈక్వివాలెంట్ కోడింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా ఎలిజిబులే. కాబట్టి రీసెంట్ గ్రాడ్యుయేట్స్ డెఫినెట్లీ ట్రై చేయండి. అఫీషియల్గా శాలరీ అయితే మెన్షన్ చేయలేదు, బట్ కరెంట్ మార్కెట్ డేటా ప్రకారంగా చూస్తే హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యావరేజ్ ప్యాకేజ్ అయితే 18 lakhs నుంచి 35 lakhs per annum వరకు ఉంటుంది. ఎక్సెప్షనల్ క్యాండిడేట్స్కి ఇంకా ఎక్కువ ప్యాకేజ్ రావచ్చు. బెనిఫిట్స్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీస్కి హెల్త్ ఇన్సూరెన్స్, పర్ఫార్మెన్స్ బోనస్, లెర్నింగ్ బడ్జెట్, సర్టిఫికేషన్ సపోర్ట్, పెయిడ్ లీవ్స్, హైబ్రిడ్ వర్క్, గ్లోబల్ ఎక్స్పోజర్,
ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్, కెరియర్ గ్రోత్ అండ్ ఏఐ టెక్నాలజీస్ మీద డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. జనరల్లీ మైక్రోసాఫ్ట్ హైరింగ్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ అయిపోయాక దాంట్లో అయితే రెజ్యూమ్ అనేది స్క్రీనింగ్ అవుతుంది. దాని తర్వాత ఆన్లైన్ కోడింగ్ అసైన్మెంట్ అయితే అవుతుంది. ఆన్లైన్ కోడింగ్ అసైన్మెంట్ కూడా ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే టెక్నికల్ ఇంటర్వ్యూ అవుతుంది అనమాట. టెక్నికల్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత దాంట్లో కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో దాని తర్వాత అయితే మేనేజింగ్ రౌండ్ అయితే అవుతుంది. మేనేజర్ రౌండ్ అయిపోయిన తర్వాత హెచ్ఆర్ డిస్కషన్ అయితే అవుతుంది. హెచ్ఆర్ డిస్కషన్ అయిపోయిన తర్వాత అప్పుడైతే మనకి ఆఫర్ లెటర్ అనేది మనకైతే సెండ్ చేస్తారనమాట. టెక్నికల్ రౌండ్లో ఆల్మోస్ట్ ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఏంటంటే డేటా స్ట్రక్చర్, ఆల్గోరిథమ్స్, ఓప్స్, డిబిఎంఎస్, ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ నెట్వర్క్, ఎస్క్యూఎల్, కోడింగ్ క్వశ్చన్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. కోడింగ్ క్వశ్చన్స్ అంటే మనకైతే ముందులో మనకి ఆన్లైన్ అసైన్మెంట్ అవుతుంది కదా. ఆన్లైన్ అసైన్మెంట్లో ఏవైతే కోడింగ్ క్వశ్చన్స్ వచ్చాయో ఆ కోడింగ్ క్వశ్చన్స్ అయితే మనం అయితే ముందుగా ప్రిపేర్ అవ్వాలి మాట. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు దాని మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. రెజ్యూమ్ టిప్స్ వచ్చేసరికి అయితే రెజ్యూమ్ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అయితే ఎలా ఉంటుందంటే ఫ్రెండ్లీగా క్రియేట్ చేయండి. అందులో మనం మెయిన్లీ యాడ్ చేయాల్సినవి ఏంటంటే మీ రెజ్యూమేలో అయితే ఎడిట్ యాడ్ చేయాలంటే ప్రాజెక్ట్స్ యాడ్ చేయాలి. గిట్హబ్ లింక్ అనేది యాడ్ చేయండి అండ్ లింక్డ్ఇన్ లింక్ కూడా యాడ్ చేయండి. ఇంటర్న్షిప్స్ ఏమైనా చేస్తే మీరు ఇంటర్న్షిప్స్ కూడా యాడ్ చేయండి. సర్టిఫికేషన్స్ మీరు ఏమైనా చేసిన బెస్ట్ ఉంటే ఆ సర్టిఫికేషన్స్ కూడా యాడ్ చేయండి. అన్నీ కాదు, ది బెస్ట్ ఏవైతే మనకి ఈ నోటిఫికేషన్కి యూజ్ అవుతాయో అవి మాత్రం మెన్షన్ చేయండి, మిగతావి ఏవి మెన్షన్ చేయొద్దు. అండ్ ఏఐ ప్రాజెక్ట్స్ ఏవైనా చేస్తుంటే మీరు ఏఐ ప్రాజెక్ట్స్ కూడా యాడ్ చేయండి. హ్యాకథాన్స్ దేంట్లోనైనా పార్టిసిపేట్ చేస్తే హ్యాకథాన్స్ కూడా యాడ్ చేయండి. అండ్ అజరో సర్టిఫికేషన్ కూడా చేస్తుంటే మీరు యాడ్ చేయండి. రెజ్యూమ్ అయితే క్లీన్గా ఉంటే స్క్రీనింగ్ ఛాన్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడైతే నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ 22 జూలై అయితే రిలీజ్ అయిందనమాట. అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. పొజిషన్ ఫిల్ అయ్యే వరకు అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇప్పుడే అప్లై చేసుకోండి. ఎందుకంటే తర్వాత మళ్ళీ ఫిల్ అయిపోయిన తర్వాత అప్లై చేయాలనుకుంటే అప్లై చేయలేరు. ఇంకొక విషయం, మీకు ఒకవేళ పైథాన్ మీద, జావా మీద, రియాక్ట్ మీద, అజరో, గిట్, బేసిక్ ఏఐ ఇలాంటివన్నిటి మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటే డెఫినెట్లీ మీరు కూడా అప్లై చేయొచ్చు. ఈవెన్ కంప్లీట్ స్కిల్ లేకపోయినా అప్లై చేయొచ్చు. మైక్రోసాఫ్ట్ లెర్నింగ్ కల్చర్ చాలా స్ట్రాంగ్ అనమాట. పొటెన్షియల్ని ఎక్కువ కన్సిడర్ చేస్తారు. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యే ముందు ప్రాక్టీస్ లిట్ కోడ్లో అయితే ప్రాక్టీస్ చేయండి. మనం చెప్పాం కదా ఆ టాపిక్స్ అయితే అన్నీ కూడా హ్యాకర్ ర్యాంకింగ్లో ప్రాక్టీస్ అవ్వండి. అండ్ గిట్హబ్ ప్రొఫైల్ అయితే అప్డేట్ చేయండి. లింక్డ్ఇన్ కూడా అప్డేట్ చేయండి. రెజ్యూమ్ అయితే అప్పుడు ఇంప్రూవ్ అవుతుంది అనమాట. రెజ్యూమ్ కూడా కొంచెం ఇంప్రూవ్గా చేసుకోండి. అజరో బేసిక్స్ కూడా నేర్చుకోండి అండ్ గిట్ గురించి కూడా నేర్చుకోండి. గిట్హబ్ కోపైలట్ గురించి కూడా నేర్చుకోండి. బేసిక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి కూడా బేసిక్స్ అలా నేర్చుకోండి. ఈ టాపిక్స్ అనేవి వీటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత అవి ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే వీటి గురించి నాలెడ్జ్ అనేది వస్తే మనకి బేసిక్స్ క్వశ్చన్స్ మనం ఇవన్నీ కూడా కొంచెం ప్రిపేర్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈ ఆపర్చునిటీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. కామెంట్లో అయితే మైక్రోసాఫ్ట్ 2026 అని టైప్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇస్తాను. ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇదైతే ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు. సో అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ మిస్ అయితే మళ్ళీ ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా తెలియదు మనకి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్లో అయితే ఆల్లో పెట్టుకోండి. మన ఛానల్లో అయితే డైలీ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, ఇంటర్న్షిప్స్, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్, ఏఐ కెరియర్స్, సాఫ్ట్వేర్ జాబ్స్, ప్లేస్మెంట్ అప్డేట్స్ అండ్ కెరియర్ గైడెన్స్ వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాం. రిమెంబర్ ఫ్రెండ్స్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలో జాబ్ పొందడం ఇంపాసిబుల్ కాదు. కరెక్ట్ స్కిల్స్, కన్సిస్టెన్సీ, ప్రిపరేషన్, కాన్ఫిడెన్స్ ఈ 4 ఉంటే డ్రీమ్ కంపెనీస్లో రీచ్ అవ్వడం పాసిబుల్. వన్ ట్రిక్ మీకు ఏ జర్నీలోనైనా ప్రతిరోజు సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మైక్రోసాఫ్ట్ కెరియర్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. జై హింద్.